ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. వైసీపీ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. స్వలాభం కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ధర్నా చేయలేదన్నారు. వైఎస్ఆర్ను వ్యతిరేకించిన బీజేపీతో 5 ఏళ్లు అంటకాగారని, మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమిస్తే కనీసం సంఘీభావం తెలిపారా అని జగన్ను షర్మిల ప్రశ్నించారు. కార్గిల్ వీర జవానుల వీరగాథలను రాబోయే తరాలకు చెప్పాలంటూ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశ సరిహద్దులలో పహారా కాస్తున్న వీర జవానుల త్యాగాలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వద్దేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సత్యకుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్కు సైనిక ఆయుధ బలం పెరిగిందన్నారు. దేశ ప్రధాని మోదీ ప్రపంచ దేశాల శాంతి కోసం కృషి చేయడం దేశ ప్రజలందరూ గర్వపడాల్సిన విషయమన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి వేర్పాటు వాదుల నోరు మూయించిన మోదీ సర్జికల్ స్ట్రైక్ వంటి సాహసోపేతమైన చర్యలతో దేశ ప్రజల మన్ననలు పొందారని అన్నారు. అగ్నివీర్ వంటి పథకాల ద్వారా యువత సైన్యంలో సులువుగా చేరే అవకాశాన్ని మోదీ కల్పించారని అన్నారు. రాబోయే తరాలకు కార్గిల్ వీర జవానుల చరిత్రను చెప్పాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపైన ఉందని అన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఈ పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా 7 ఏళ్ల పిల్లలు మన గాంజాకి బానిసయ్యాడు. అందుకని మనం ఎంచుకునే మిత్రుడు మంచోడు ఉండాలి. ఒకవేళ ఆ మిత్రుడు ఎవడన్నా తప్పు చేస్తున్నాడు అయితే వాడిని సరిదిద్దే ప్రయత్నం చేయాలా, లేదా వాళ్ళ పేరెంట్స్కో లేదా పెద్దవాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి. వాటిని ఏదన్నా దుర్వ్యసనాలకు పాల్పడుతుంటే బారిన పడి ఉంటే వాటిని ముక్కలోనే తెంచే ప్రయత్నం చేయాలి. దానికి మనందరి బాధ్యత ఉంటే మన స్నేహితుడు ఎవడన్నా ఇటువంటి వ్యసనాల బారిన పడి గాంజాకో డ్రగ్స్కో బానిస అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంటే అది సమాజానికి భారం. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, లేదా వెంటనే మన యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ గారికి సంబంధిత అధికారులకు చెప్పేసి సార్ ఇట్లా ఫలానోడు ఇట్లాంటి పనులు చేస్తున్నారు సార్ అని క్వైట్గా చెప్పాలి. మీరు అతని మీద కంప్లైంట్ చేసినట్టు కాదు, అతన్ని సంస్కరించినట్టు, ఇంకోటి దాని బారిన పడకుండా కాపాడినట్టు, అతన్ని కాపాడడం కాకుండా ఇంకో 10 మందిని కాపాడినట్టు అవుతుంది. అందుకని మంచి స్నేహితులను కలిగి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా లైఫ్లో ప్లాన్ చేసుకోవాలా, ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ఏమంటారు, బిందాస్గానే ఉండాలి. మీరు బిందాస్గా ఉండండి, బిందాస్గా ఉన్నట్టు కనిపించండి, కానీ భవిష్యత్తు గురించి ప్లానింగ్ పెట్టుకోండి. తర్వాత ప్రయారిటైజ్, ఏ పని ఎప్పుడు చేయాలా, ఏం కావాలా, మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం కావాలంటే ఏం చేయాలనే ప్రయారిటీస్ని మీరు నిర్మించుకొని ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రయారిటీస్ని చేర్చుకుంటూ పోవాలి. తర్వాత పార్టిసిపేటివ్ కూడా ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా ఈ పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా 7 ఏళ్ల పిల్లలు మన తీర ప్రాంత పరిరక్షణలో మడ అడుగుల పాత్ర వెలకట్టలేనిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మానవ తప్పిదాలు మడ అడుగుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మడ అడవుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మడ అడవులను విధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులను నియమించి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి నుంచి పెంచలకొనకు బైక్పై వెళుతున్న మధుసూదన్ రెడ్డి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కాగా బైక్ పూర్తిగా దగ్ధమైంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలి సంధ్యాకిరణం జాలువార్చిన స్వర్ణవర్ణం అందమైన ఆ సరస్సులో పడి ప్రతిఫలిస్తున్నప్పుడు అదొక అద్భుత దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాల నడుమ మత్స్యకారులు చేపల వేటకు విసిరే వలలు చేసే గమ్మత్తైన సవ్వడి, తెరచాప పడవల సయ్యాటలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తల తమిళనాట, మొండెం తెలుగునాట విస్తరించిన ఆ ఉప్పునీటి సరసే ప్రళయ కావేరి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా పిలువబడే ఈ సరస్సు పక్షి వీక్షకులకు స్వర్గధామం. పులికాట్ లేక్లో ఫ్లెమింగోలు, పెయింటెడ్ కొంగలు, ఎగ్రేట్స్, గ్రే పెలికాన్లు, గ్రే హెరాన్లు, పింటైల్స్, బ్లాక్ రెక్కల స్టిల్ట్లు, పారలు మరియు టెర్నలతో సహా అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు పులికాట్. సరస్సులో 40 వరకు దీవులున్నాయి. మనిషికి మనిషికి, దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు ఉన్నాయి. ప్రళయ కావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లెలో నోట ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని పాటలు. ప్రళయ కావేరి గుండికాయన శ్రీహరికోటలో 1969లో రాకెట్ కేంద్రం నిర్మాణం జరిగింది. దీని కారణంగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా పులికాట్లో అంతర్భాగమైంది. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలగలిసి ఉండటం వల్ల సముద్రపు నీరంతా ఉప్పుగా ఉండదు. ఇది దాదాపు 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వ్యాపించింది. వర్షాకాలంలో ఇది 460 చదరపు కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం ఈ సరస్సు.
ప్రాచీన చరిత్ర కలిగిన ఈ సరస్సు గురించి 1వ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే గ్రంథంలో పులికాట్ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న 3 ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 2వ శతాబ్దంలో టాలమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది. పోర్చుగీసు వారు ఇక్కడ 1515 ప్రాంతంలో ఒక చర్చిని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికి ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతి కొద్ది వర్తక స్థానాల్లో పులికాటు కూడా ఒకటిగా ఉండేది. ఈ సరస్సులో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రానికి వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వెళ్లే అతిపెద్ద పక్షి ఫ్లెమింగో. గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్, మయన్మార్ నుంచి వచ్చి ఈ పక్షి పేరిట ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగ నిర్వహిస్తోంది. దాని పేరే ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ సరస్సులో లభించే అపార మత్స్య సంపద మీద మనుషులే కాదు లక్షలాది పక్షులు కూడా ఆధారపడి జీవిస్తుండటం విశేషం. ప్రకృతి ఆరాధకులకు, పక్షి ప్రేమికులకు ఇది స్వర్గధామం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామాతో అబాసుపాలయ్యారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. రెడ్ బుక్ అంటూ జగన్ కలవరిస్తున్నారని, ఆయన చేసిన దుర్మార్గాలే ఆ బుక్లో ఉన్నాయన్నారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ చర్చలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో టీడీపీ కూటమి కార్యకర్తలు, నాయకులపై 3000కు పైగా కేసులు పెడితే చంద్రబాబు వివరాలతో సహా కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు దేవినేని ఉమా. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి శాంతి భద్రతల మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభలో ప్రవేశపెడితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి చర్చలో ఎందుకు పాల్గొనలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ నువ్వు చెప్తా ఉన్న 36 హత్యలు సభలో పేర్లతో సహా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయావు? జరిగిన సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలయ్యారు. వినుకొండలో జరిగిన సంఘటన కూడా 2 వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని రాజకీయ రంగు పులిమి వినుకొండలో ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారాలు చేశావు. అది చాలన్నట్టుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ హోంమంత్రి గారు కూడా సభలో ప్రశ్నించారు. పేర్లు చెప్పు, ప్రాంతం చెప్పు, ఎక్కడ జరిగినాయో చెప్పు అంటే సమాధానాలు లేవు. ఖండాంతరాలు దాటి వచ్చిన అతిథులతో తెలుగు నేల పొలికించిపోయింది. 4-5 దశాబ్దాలుగా విదేశీ పక్షుల విడిది కేంద్రంగా మారింది. అసలే దట్టమైన చిట్టడివి. విడిదికి వీలుగా ఉండటంతో విదేశీ విహంగాలన్నీ వాయువేగంతో ఇక్కడ వాలిపోతున్నాయి. పక్షుల ప్రేమైన కేంద్రంగా పిలువబడుతున్న నెల్లూరు నేలపట్టుపై న్యూస్ 360 ప్రత్యేక కథనం.
నెల్లూరు జిల్లా నాయుడుపేటకు 12 కిలోమీటర్ల దూరంలో దొరవారి సత్రం మండల పరిధిలో ఉన్న నేలపట్టు గ్రామం విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా మారింది. 4-5 దశాబ్దాల నుంచి ఆస్ట్రియా, హంగేరీ, డెన్మార్క్, భూటాన్ దేశాల నుంచి వలస వచ్చే విదేశీ పక్షులకు నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు ఆవాసంగా మారాయి. కడప చెట్ల మీద కూర్చుని కిలకిల రావాలతో విదేశీ విహంగాలు పక్షి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి ఏటా అక్టోబర్లో ఈ ప్రాంతానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి పక్షులు వెళ్లిపోతుంటాయి. మెట్ట ప్రాంతంగా పేరున నేలపట్టు, మైలాంగి గ్రామాల్లో ఒకప్పుడు వర్షాలు అసలు పడేవి కాదు. జీవనోపాధి కోసం ఇక్కడి ప్రజలు ఇతర మండలాల కోసం కూలి పనులకు వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్తులు వీటి రాకని శుభసూచకంగా భావించారు. ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం, పంట పండించుకోవడంతో వలసలకు ఫుల్ స్టాప్ పడింది. అప్పటి నుంచి స్థానికులు, రైతులు వీటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పక్షులను సంరక్షించే బాధ్యతను రైతులే తీసుకున్నారు. తర్వాత 1976లో అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షిస్తూ వస్తున్నారు. నేలపట్లో చెరువులకు నీటి నింపడం, బలహీనంగా ఉన్న చెరువు కట్టలు బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతనిచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలు పెంచడం లాంటి చర్యలు చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో ఉప్పునీటి సరస్సు పులికాటు కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది. దీంతో పగలంతా పులికాటు సరస్సుల ఆహారం సేకరించుకుని సాయంత్రానికి నేలపట్టు చెరువులోని బరింగ్ టోన్ చెట్ల మీద చేరుకుని సేద తీరుతున్నాయి. నేలపట్టు వచ్చే పక్షులు ఎక్కువగా గూడబాతు, తెల్ల కంకణాయలు, తెడ్డుముక్కు కొంగలు, నత్తగూళ్ల కొంగలు, నీటి కాకులు, స్వాతి కొంగలు, పాము మెడ కొంగలతో పాటు బాతు జాతికి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, నేపాల్ తదితర దేశాల నుంచి తరలివస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగి ఉండడంతో వీటి సంతానోత్పత్తికి ఇది అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి. పక్షుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని నేలపట్టును చూస్తే తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చే విహంగాలతో పాటు స్వదేశంలోని పక్షి జాతిని సైతం సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలానికి చెందిన చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని కలెక్టర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై పోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని, చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వైద్య పరీక్షలు, విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పోక్సో చట్టం కింద సహాయం అందిస్తామన్నారు. చెప్పారు. సో ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నా, ఇంకా ఎవరితో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో రైట్ నో వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే అఫెండర్స్ని మేము వదలలేము. హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్సో యాక్ట్ కింద. అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. మద్యం ప్రియులకు చొక్క పడనిదే నిద్ర పట్టదు. రాను రాను మందుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నా మందు మాత్రం మానలేకపోతుంటారు. అలాంటి వారి కోసం ఓ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే మందు బాబులు అమ్మవారిపై ఒట్టు మందు ముట్టుకోబోమని ప్రమాణాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ ఆ దేవత దగ్గర వేసిన ఒట్టు తీసి గట్టు మీద పెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలోని ఈ ఆలయం పేరు అచ్చుమాంబ పేరంటాల ఆలయం. ఇక్కడ నిత్య పూజలతో పాటు ప్రతి ఆదివారం విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి దేవత ప్రత్యేకత ఏమిటంటే మద్యానికి బానిసైన వాళ్లతో వెంటనే మందు మాన్పించేస్తుంది. అందుకే వందలాది మంది ఇక్కడికి వచ్చి ప్రమాణాలు చేస్తున్నారు. వీర తాగుబోతులతో కూడా మద్యం మానిపించి ఈ ఆలయంలో మాయలు మంత్రాలు ఉండవు. ప్రతి ఆదివారం ఇక్కడ వెలసిన అచ్చమాంబ అమ్మవారికి విశేష పూజ నిర్వహించి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకపు జలంలో కొద్దిగా పసుపు కలిపి మద్యం మానుకోవాలని వచ్చిన భక్తులకు అందజేస్తారు. తీర్థం తాగించే ముందు మద్యం ప్రియులతో అమ్మవారి పాదాల మీద ఒట్టు వేయిస్తారు. ఇంతవరకు మతి తప్పు గతి తప్పు మద్యానికి బానిసలయ్యామని, ఒట్టు ఇకపై మందు ముట్టబోమని, అమ్మవారి మీద వేసిన ఒట్టుకు కట్టుబడి ఉంటామని ప్రమాణాలు చేస్తారు. ప్రమాణం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేవారు అమ్మవారి అభిషేక తీర్థం గ్లాసులో పోసుకుని తాగుతారు. అక్కడి పూజారులు భక్తులకు ఒక నిమ్మకాయ ఇచ్చి ఆ రోజంతా మాంసాహారం ముట్టకుండా రాత్రిపూట కింద పడుకోవాలని సూచిస్తారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నిమ్మకాయను తినమని చెప్తారు. ఈ నియమానికి కట్టుబడి వేలాది మంది మద్యప్రియులు మందు మానేసినట్లు చెప్తున్నారు. అమ్మవారి మీద ఒట్టేసి మద్యం మానేసి ప్రశాంతంగా జీవిస్తున్నామని భక్తులు చెప్తున్నారు. నా పేరు వచ్చేసి వినయ్. మా స్వగ్రామం వచ్చేసి ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం గొట్లగట్టు గ్రామం. నేను ప్రజెంట్ ఉండేదైతే నెల్లూరు సంతపేట ముఠా పని వర్కరు. అలాగే నేను ఇక్కడ ఈ దేవస్థానానికి వచ్చింది కారణం అంటే మందు మానుకునేదానికి ఈ దేవస్థానం ప్రతి ఒక్కరు కూడా ఏకీగ్రీకంగా అనుకుంటున్నారు. దాన్ని ఏంటంటే నేను మానుకొని కూడా ఒక 5 సంవత్సరాలు అయింది. అలాగే మా తమ్ముడిని మానిపించేసి ఒక 1 year అబౌవ్ అయింది. అట్లాగే ఇక మా పెదనాన్న కొడుకు అన్నయ్యని మానేసి 1 year అబౌవ్ అయింది. ఇప్పుడు వచ్చేసి మా మామయ్య గారిని తీసుకొచ్చాను. ఇంకా ఎవరైనా కానీ వస్తామంటే వాళ్ళని మార్పించేదానికి నా సొంత ఖర్చు పెట్టుకొని కూడా నేను తీసుకొని వద్దామని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అమ్మవారికి ఉదయాన్నే అభిషేకం చేసిన నీళ్ళల్లో పసుపు వేసి అలాగే నిమ్మకాయ ఇచ్చి మానిపించేదానికి ఇస్తారు. ఇంకా అవి తాగిన తర్వాత అమ్మవారికి ఇచ్చిన నీళ్ళు తాగిన తర్వాత మందు మీద ధ్యాస అనేది పోనివ్వదు. అలాగే మానిపించేదానికి బాగుంది. ఇంకెవరు కూడా కానీ దాని ఇంక ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ దాని చూలి వెళ్ళకూడదని కూడా అనుకుంటున్నాము. అలాగే ఒకసారి తాగిన తర్వాత రెండోసారి కానీ తాగాలని చెప్పని అనుకున్నా కానీ అతనికి ఆరోగ్యం బాగాలేకుండా రావటం, అలాగే ఇంట్లో సమస్యలు కూడా ఎదుర్కొంటారు. దానివల్ల ఏంటంటే భయపడేదను మానుకునేదానికి దానికి కొద్దిగా ఆలోచిస్తారు. ఈ అమ్మవారి ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో మందుబాబులు తరలి వస్తుంటారు. అమ్మవారిపై నమ్మకంతో ఇక్కడికి వస్తున్నామని, తమకు తెలిసిన వాళ్ళు చాలా మంది అమ్మవారి మహత్యంతో మందు మానేసి సుఖంగా జీవిస్తున్నారని భక్తులు అంటున్నారు. మందు అవుతున్నాడు, డైలీ మందు అవుతున్నా. ఆ మందు మానుకోవాలంటే మార్గం అయితే మామూలుగా అయితే మనకి ఎక్కడ తగలలేదు. అందు కాబట్టి ఇక్కడ మా అల్లుడు ఇంతకుముందు వచ్చినాడు కాబట్టి ఇక్కడ చెప్పాడు, పలానా చోట పోతే మామ దాని ఆలోచన ఉండదు, పశు మరి ముందు అయ్యే తాగి వస్తే అన్నాడు చెప్పిండు. అందుకని ఇవాళ ఉదయం ఆయన అబ్బాయితోటి వచ్చాను, లోనకి వెళ్ళాను. అదే వాళ్ళు గ్లాసుతో ఇచ్చారు, అభిషేకం నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కలిపి ఇచ్చారు. గ్లాసు తాగేసాను. ఒక నిమ్మకాయ ఇచ్చారు. అది రేపు తెల్లారుజామున తినాలంట. రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపు తినాలంట. సాయంత్రం అయితే మంచం పడుకోకుండా స్నానం చేసి నేల మీద పడుకోవాలంట ఈ నైట్. అది ఇంకా మాంసం కోసం అట్లా ఏం తినకూడదంట. అది సంగతి. వచ్చే ముందు 90 వేసుకొని రావాలా? ఏం లేదు సార్, నేనైతే ఏం లేదు, ఒకరిని మామూలుగా వచ్చేసి మందు పొంది ఏం తాగి రాలేదు. మామూలు నార్మల్గా తాగుతాం కాబట్టి.
ఎట్టా ఆల్రెడీ ఎందుకంటే పొద్దులు పని చేస్తాం కాబట్టి తాగిపోతాము. తాగిపోయిన ఇంటికి పోయిన తలకాయ నొప్పి. ఈ తాగిన దానికన్నా పొద్దులు పని చేసిన దానికన్నా ఇంటికి పోయిన పెద్ద సమస్య ఎక్కువ. తీదినే అమ్మందంగా తీద్దాంగా. రోడ్ల బండి ఆపి క్వార్టర్ మంది ఆగి ఇంటికి పోతే ఈ రొట్టె కన్నా ఇంటి పెద్ద మూడోది పెద్ద సమస్య అయిపోయింది. అందుకే మానుకోవడం అంతే, ఏం లేదు. అది ఒకటి నేను డైలీ అమ్మవారి మీద ఒట్టేపిస్తారు మీరు. వేపించారు నాకు. వేపించారు. ఇంకా ఎప్పుడైనా ఒకవేళ తాగితే ఏ సమస్యలు వస్తాయి అంట. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని కలపర్రు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని రుద్ర ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హార్మోనియం అనే భారతీయ సంగీత సంప్రదాయాల్లో ప్రధాన భూమిక పోషించే పరికరం ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లోనూ, తెలుగు పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు. ఆధునిక కీబోర్డ్ల రాకతో ఈ పరికరానికి ఆదరణ తగ్గింది. అయితే ఓ కుటుంబం మాత్రం హార్మోనియం పదనిసలు వినిపిస్తూనే ఉంది. ఆ ఇంట్లో సరిగమలు, దోషాలు సవరించుకుని సుస్వరాలుగా మారుతున్నాయి. 3 తరాలుగా సంగీత రంగాన్ని నమ్ముకున్న ఆ కుటుంబం వివరాలేమిటో ఓసారి చూద్దాం రండి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన ఈయన పేరు బాబురావు. ఈయన పూర్వీకులు రంగస్థల కళాకారు. బాబురావు హార్మోనియం కళాకారుడే కాదు, వాటి తయారీలోనూ నిపుణుడు. మారిన కాలంతో పాటు గిటార్, తబలా, కంజీరా, డోలక్ తదితర సంగీత పరికరాలను రూపొందించడంలో ప్రావీణ్యుడు.
బేసిక్గా ఈ ఎలాంటి సైబర్ క్రైమ్స్ అవుతున్నాయని కూడా మనం సెంటర్కి వచ్చి ఈ చాట్ బోట్ ద్వారా ప్రజలు వాళ్ళ పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ చాట్ బోట్కి వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్ లో ఒక 151 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 151 సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే 21,14,000 రూపీస్ ఉంది. ఈ టోటల్ ఈ చాట్ బోట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక 1606 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 crores వరకు 3,11 lakhs వరకు రికవర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్ని తయారు చేయడం జరిగింది. ఈ చాట్ బోట్ యూస్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం, ఈ చాట్ బోట్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది. ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి, ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అదొకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్. సెకండ్ థింగ్, ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అన్ఆథరైజ్డ్ సెల్ ఫోన్స్ని సెకండ్ హ్యాండెడ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము, ఎవరి దగ్గర కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడం లాంటివి. సాధారణంగా ఒక గ్రామంలో ఒక పేరుతో మహా అయితే ఒక 3 లేదా 4 ఉంటారు. కానీ ఓ గ్రామంలో కస్తూరయ్య అని పిలిస్తే ఊరంతా తిరిగి చూస్తుంది. కస్తూరమ్మ అంటే మహిళలంతా పలుకుతారు. గ్రామంలో అందరికీ దాదాపు ఇవే పేర్లు ఉంటాయి. కొత్తవారు ఎవరైనా గ్రామంలోకి వచ్చి అడ్రస్ అడిగితే ఇక అంతే సంగతులు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డి వాగులోని వింత పరిస్థితిపై న్యూస్ 360 కథనం. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండలంలోని ఈ మారుమూల పల్లె పేరు తిమ్మారెడ్డి వాగు. ఈ ఊరికే కాదు, గ్రామంలోని గుడికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో వెలిసిన దేవుడి పేరు కస్తూరయ్య స్వామి. ఈయనకు శాశ్వత కట్టడం లేదు, తాత్కాలిక ఆవాసం మాత్రమే ఉంటుంది. ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని కొన్ని తరాల ముందు గ్రామస్తులు ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్రామ పెద్ద కల్లో కనిపించిన దేవుడు పొయ్యి మీద పెట్టిన అరికెలు గోంగూర ఉడికేలోగా తన గుడి పూర్తి చేయాలని, అలా చేయలేకపోతే నిర్మాణం మొదలు పెట్టవద్దని చెప్పాడు. అన్నం ఉడికేలోపు గుడి నిర్మాణం సాధ్యం కాదు కనుక గుడి కట్టే ప్రయత్నం మానుకుని తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ స్వామికి మొక్కులు చెల్లించే సమయంలో 2 మట్టి గుర్రాల బొమ్మలను బహూకరిస్తారు భక్తులు. మరుసటి రోజు వెళ్లి చూస్తే ఈ గుర్రాల బొమ్మలకు ఎక్కడో ఒకచోట పగులు ఏర్పడి ఉంటుంది. రాత్రిపూట స్వామి ఈ గుర్రాల బొమ్మలపైన గ్రామ సంచారం చేస్తాడని, అందుకే అవి తెల్లవారేసరికి ఎక్కడో ఒకచోట డ్యామేజ్ అవుతాయని గ్రామస్తుల నమ్మకం. ప్రతి ఆధారం పొంగలు పెడతారు. పుట్టిన బిడ్డ అంతా ఫస్ట్ బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కస్తూరి అని పెట్టుకుంటారు. ముక్కు మా దేవుడు. నా పేరు రమణమ్మ. కస్తూరయ్య. కూతురు పుడితే ఫస్ట్ కానీ కూతురు పుడితే కస్తూరమ్మ, కొడుకు కానీ పుడితే కస్తూరయ్య. మాకు ఆయన ముందు వస్తుంది. మాకు ముక్కు ఆయన మాకు నమ్మకం. ఆధారం పెడతారు, ఆధారం పెట్టుకుంటాం. బయట వాళ్ళు కూడా వచ్చి పెట్టుకుంటారు. మెడ్రాస్ నుంచి కూడా చెన్నై వాళ్ళు, ఆ చుట్టుపక్కల పేరు గుర్రాలు వాళ్ళు పొంగళ్ళు మొక్కుపుడు కదా. ఆ మొక్కుపుడు ఇప్పుడు కూతురు పుట్టింది కస్తూరమ్మ, ఇంటికి తీయాలా. గుర్రాలు జత గుర్రాలు మేకపోతులు పెడతామని మొక్కుంటాం. అవి గుర్రాలు తెచ్చి వాళ్ళు పెడతారు. అది కాలు కొమ్ము చెవు ఏదో ఒకటి పద్దలేసరికి ఇరుస్తూ ఉంటాయి. మాకు ఆయన ముఖ్యం. అందువల్ల మేము నమ్మకం ఆయన. మాకు వానలు వచ్చినా వరదలు వచ్చినా మమ్మల్ని అంటదు. ప్రతి ఇంట్లో అతని పేరు ఖచ్చితంగా
ఉండాల్సింది. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రతి ఆయన పేరు ఉండాల్సిందే. ఇంటి నుంచి ఆయన చెన్నై నుంచి ఇక్కడికి రావడాడు ఇప్పుడు మా తాతల కాలం నుంచి. ఆయన లేనిదే ఊరు లేదు. అట్లా వల్ల మా ఊరి పేరు కూడా కొంచెం ఆయన వల్ల తెలిసింది. గుడి చరిత్ర అంటే ఒక ఆపదొచ్చి అయినా, సంతానం గురించి అయినా, వ్యాపారం గురించి అయినా ఆయనకి మొక్కుపూడి చేస్తే బాగైంది. ఒక జనం వస్తూ ఉన్నారు గుర్రాల్లో. అయితే ఒక వ్యాపారంలో అయినా, ఒక బిడ్డలో సంతానికైనా అన్నీ రెడీగా చేస్తున్నారు. ఊరేగింపు రేపు గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆయన ఏడాడు జరుగుతాడో ఏమో మనకు లేదు. ఒక ఆధారం కొంచెం ఉంటుంది కాళ్ళు వచ్చే గుర్రానికి మొత్తం పెడితే ఇది ఎక్కువగా కస్తూరయ్య కస్తూరమ్మ అని ఊర్లో ఎందుకు ఆయన ఇది ప్రాంత్యం ఉన్నాడు తాతల గురించి. కాబట్టి తొలి బిడ్డ ఏ బిడ్డ అయినా కస్తూరమ్మ ఆయనకెటనమాట. ఈ దేవుడికి శాశ్వత నిర్మాణం తలపెట్టిన చాలా మంది చనిపోయారని, అందువల్ల నిత్యం భక్తులు కనిపించేలా ఇక్కడ దేవుడు బహిరంగంగా ఉంటాడని గ్రామస్తులు చెప్తున్నారు. కోరిన కోరికలు ఈడేర్చే కొంగు బంగారం తమ దేవుడని గ్రామస్తుల విశ్వాసం. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి కూడా ప్రతి ఆదివారం భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించి పొంగళ్లు పెట్టుకుని వెళ్తుంటారు. ఈ దేవుడి మీద ఉన్న భక్తి విశ్వాసాల కారణంగా ఈ గ్రామంలో ఇంచుమించు అందరి పేర్లు కస్తూరయ్య లేదా కస్తూరమ్మ అని పెట్టుకుంటారు. ఈ గ్రామస్తుల పేర్లు మొత్తం ఒకే విధంగా ఉండటం కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు సైతం ఇబ్బంది కలిగించిందని, అయినా గ్రామస్తుల భక్తి విశ్వాసాలను అర్థం చేసుకున్న అధికారులు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారు ఏ కస్తూరయ్య ఇంటికి వెళ్లాలో తెలుసుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని. ఈ గ్రామ ఆచార వ్యవహారాలు వింతగా ఉన్నప్పటికీ తరతరాలుగా వీరు ఇలాగే ఉండటం విశేషం. అదే ఈ ఊర్లో అందరి పేర్లు ఇంచుమించు కస్తూరయ్య ఉంటుంది. కారణం ఏంటి? ఈ ఊడి నమ్మకం అందుకని ప్రతి బిడ్డ తులసూరి బిడ్డ కస్తూరి పెడతారు. కస్తూరి కానీ కస్తూరమ్మ కానీ ఇంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు పేరు కూడా కస్తూరి. ఎందుకు ప్రాధాన్యత? ఎందుకు మీరు ఆ పేరు పెట్టారు? ఏ పని చేయాలో ఆడ బాగుంది చేయరు ఊరు. ఈ ఊళ్ళో ఆ గుడి కాడ పోయి టెంకాయ కొట్టుకుని చేస్తారు. ఎందుకు ఆ కస్తూరి దేవుడిని ఎవరు ప్రతిష్ఠించారు? ఏమైనా ఐడియా ఉంది? అయ్యేం మాకు తెలియదు. పెద్ద ఇది మా తాతల కాలం నుంచి కస్తూరయ్య స్వామి తెలుసు మాకు. ఇదేంటంటే అప్పుడెప్పుడో చెన్నై వాళ్ళు వచ్చి శిలను ఎత్తుకుపోవాలని వస్తే లోడితే ఎంత లోతులోనే పోతా ఉందంటే అప్పుడు ఆ గుంట పూడ్చేసి ఒక లోడ్ కర్పూరం తెచ్చి పూడ్చారంట. కొద్దిగా పొడల అది అట్టే ఉండింది ఆ గుంట మొన్నటి దాకా ఇప్పుడు కూడా ఉంది ఆ గుంట. అందుకని ఆయన మీద అభిమానం. ఇక్కడ ఊళ్ళో ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా మొదటి పెట్టి కస్తూరి కానీ లేకపోతే ఆడబిడ్డ పుడితే కస్తూరమ్మ కానీ పెట్టుకుంటారు. కాతో గలవాలి, అదే నమ్మకం ఇక్కడ. కస్తూరయ్యకు మీరు గుర్రాలు బహుమానం చేస్తే కలవతో కాలు విరిగిపోతుంది. గుర్రాలు పంగులు పెడితే జోడు గుర్రాలు పెడతారు, మట్టి గుర్రాలు. అవి మనకి గుర్తు ఏంటంటే ఉదయం లేచేటప్పటికి ఎక్కడైనా ఒక దగ్గర ఇరిగిపోతుంది. అదే మనకు గుర్తు నమ్మకం. ఎక్కడైనా సరే ఒక దగ్గర ఇరిగిపోతుంది అంటే తెల్లవారు ఆయన స్వార్ చేసి ఏడైనా ఇంచి ఉంటాడు అని అదొక నమ్మకం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏటా పొంగళ్ళు పెట్టడం ప్రతి ఆదివారం జరుగుతుంది. 4:30 నుంచి 4 పైన 6 లోపల రావు కాలం ఉంది కదా, 6 గంటల పైన మహానాయకుడు 6 గంటలు ప్రతి ఆదివారం ఎప్పుడు కంటిన్యూగా వస్తుంది. ఇస్తారు ఇబ్బంది బయట వాళ్ళ నుంచి. చెన్నై వాళ్ళు ఎక్కువ వస్తారు. చెన్నై అని కదా బెంగళూరు వస్తారు, అన్ని దగ్గర నుంచి వస్తారు. మంచి నమ్మకం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. పెద్దోళ్ళు కట్టకూడదు అనే ఇదో అందుకోసం అదేదో అవిశాఖుడికి లోపల కట్టాలన్నాడని అందుకని ఆ సెంటిమెంట్తో కట్టాల. ఈ మధ్యలో ఒక ఆయన ఇక్కడనే మావేలు ఆయన వారం ముందుకు వచ్చి రేకులు వేసాడు. ఆయన కొద్దిగా దెబ్బతిన్నాడు భయ్యాన్ని. ఏమే గదిలే కొన్ని సమస్యలు జరిగాయి. అందుకని దాని అమ్మడికి పోవాలంటే భయం. అందుకని దాని అమ్మడికి ఊరిపోవాలి కట్ల భయం. గుణపాటిపాళెం వాళ్ళు ఒకరు కట్టారు, ఆయన చనిపోయాడు. ఏరే స్వామి ఒక ఆయన తిరుగుతాయని ఒక ఆయన వచ్చాడు. ఆయన సెల్ని పైకి లేపుతామని వచ్చాడు. మన్నాడు వారం వచ్చి లేపుతాను మీరు అంతా రెడీ చేసుకున్నారు. ఆయన మళ్ళీ తిరిగి రాలి ఆయన చనిపోయాడు. అందుకని భయానికి ఊరు దాని అమ్మడికి పోదు. అంత నమ్మకం కస్తూరి స్వామి. నమ్మిన వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు.
అనకాపల్లి జిల్లా పరవాడలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లంకెలపాలెం దగ్గర కారులో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 300 కేజీల గంజాయి 10,000 రూపాయల నగదును సీజ్ చేశారు. కారులో ఉన్న 2 వ్యక్తుల్లో పరవాడకు చెందిన ఒకరిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అది మహాత్ముడు నడయాడిన నేల, స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పొలకించిన పుణ్యభూమి. సమరయోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరులూదిన గడ్డ అదే పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం ఓ చారిత్రక చిహ్నంగా మారింది. స్వాతంత్ర స్ఫూర్తిని దీప్తిని ఎలుగెత్తి చాటుతూ శతవసంతాలు పూర్తి చేసుకున్న చారిత్రక భవనంపై ప్రత్యేక కథనం. ఉత్తర భారతమంతా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మా గాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లెపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పున్నయ్య 1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది తీరంలో కొంత స్థలం తీసుకుని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు కొనక కనకమ్మ 13 ఎకరాల నీరుమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాకుండా రాట్నం చప్పుళ్లు, ఖద్దరు కళ, గీతా పారాయణంతో ఈ ప్రాంతం మారుమోగింది. తర్వాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో సత్యాగ్రహ ఆశ్రమ భవనం పూర్తయింది. అయితే 1927లో ఈ ప్రాంతానికి వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలోనే ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు కూడా అందిస్తారు. వయోజన విద్య, చెరక వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లా చెందిన సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడి ప్రజలకు హిందీ భాషను కూడా నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ భవనం శిథిలావస్థకు చేరింది. 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పుడు జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కలిగించడంతో పాటు బాపు జ్ఞాపకాలను పదిలంగా ఉంచేలా కమిటీ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడ సేవ, ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ఏలూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ వెట్టు సెల్వి స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్డీఓ కాజావలిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీఓ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన 60 ఏళ్ల కృష్ణమ్మ భౌతిక కాయాన్ని రవాణా శాఖ ద్వారా ఆమె స్వస్థలానికి తరలించినట్లు చెప్పారు. అలాగే బస్సు డ్రైవర్తో పాటు గాయపడిన 16 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామన్నారు. చికిత్స అనంతరం వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేసినట్లు ఆర్టీఓ తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు పార్వతీపురంలో స్టార్ట్ అయ్యి సుమారు ఒక 28 మంది ఒకే ఏరియాకి చెందినటువంటి విశ్వకర్మ సంబంధించిన వాళ్ళు మన విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ను దర్శనం చేసుకోవాలని చెప్పేసి నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయ్యి వచ్చే క్రమంలో సుమారు అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లవారుజామున ఒక ఆగి ఉన్నటువంటి లారీని తెల్లపర్రు దగ్గర బస్సు అనేది ఢీకొట్టడం వల్ల బస్సులో ఉన్నటువంటి ఒక 60 ఇయర్స్ మహిళ చనిపోవడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్కు ఆ కాలికి కొద్దిగా బలమైన గాయము తగిలింది. ఆ కాలికి కొంత ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మిగతా సుమారుగా ఒక 10 మందికి కొన్ని మైనర్ ఇంజరీస్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా GGH లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ప్రమాదం లేదు. ఒక మహిళ మాత్రం చనిపోవడం జరిగింది. డ్రైవర్ కి మాత్రము కొద్దిగా మేజర్ ఇంజరీ అయింది. మిగతా వాళ్ళందరికీ కూడా మైనర్ ఇంజరీస్. వారందరినీ కూడా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు GGH లో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేశారు. ఎవరికి కూడా ఇక్కడ మేజర్ ఇంజరీస్ లేవు. ఎవరైతే మేజర్ ఇంజరీ ఉన్నటువంటి డ్రైవర్ ఉన్నారో మెరుగైన చికిత్స కోసం ఇంకొక హాస్పిటల్ కు పంపించడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా వారికి ట్రీట్మెంట్స్ బాగా ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చనిపోయినటువంటి మహిళ కుటుంబ సభ్యులు వచ్చిన వెంటనే ఆ పోస్ట్ మార్టం చేసి వారికి అప్పగించడం జరుగుతుంది. ట్రావెల్స్ వచ్చేసి మనకు ఈ పార్వతీపురం మన్యం నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయ్యి వారు విజయవాడకి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం మల్లికార్జున స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని బ్రిటిష్ కాలం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు మేలు చేశారని, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతున్నామన్నట్లు జోగయ్య పేర్కొన్నారు. ఈ 4 సబ్ క్యాస్టులని కాపులు అంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఈ కులాలన్నింటినీ కూడా బీసీలో చేస్తూ వాళ్ళకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ సౌకర్యం కలగజేశారు. తర్వాత కాలంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్క సంజయ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో తప్పితే, తర్వాత ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే మిగతా ముఖ్యమంత్రుల కాలంలో కాపుల్ని గుర్తించకుండా, అంటే బీసీలుగా గుర్తించకుండా వారిని పక్కన పెడుతూ వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల్ని బీసీలో తొలగించారు, ఉన్నది కూడా తీసేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే కాపులకి ఏదైనా చేసి పెట్టాలనే ఉద్దేశంతో
అగ్రవర్ణాల యొక్క 10% కోటాలో 5% కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ 14వ నంబరు చట్టాన్ని తీసుకొచ్చింది. కాపులకి చాలా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క డిమాండ్స్ ప్రకారంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా. ఇవి నా ఊరు నా వార్త వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.